మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న నిత్యం ప్రజల్లోకి దూసుకుపోతున్న మాజీ మంత్రి పీఏసీ సభ్యులు పినపై విశ్వరూప్ గారికి అమలాపురం కోఆర్డినేటర్ పినపై శ్రీకాంత్ గారికి శుభాభినందనలు. ఇట్లు కటకంశెట్టి ఆదిత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అమలాపురం నియోజకవర్గం పరిశీలకులు. మీ కోనసీమ జిల్లా అప్పటి ఎమ్మెల్యేలు అంటే అలాంగ్ విత్ యువర్ ఫాదర్ విశ్వరూప్ గారితో కలిపి అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టిన విషయాన్ని ప్రజలకి చక్కగా చెప్పలేకపోయారు. అంటే 7 కాన్స్టిట్యున్సీలు 7 పోయాయి. అంటే 7 పోయాయి అన్నది జిల్లా పేరు పెట్టినందుకు అని ఎందుకు అనుకోవాలి సార్? మరి మొత్తం రాష్ట్రంలో మొత్తం అన్ని పోయాయి కదా, మాకు ఓన్లీ 11 వచ్చాయి కదా. సో ఈ ఇంపాక్ట్ మొత్తం రాష్ట్రం వచ్చేసింది అంటారా? కాదు కదా. సో ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దాట్, దానివల్ల కాదు. కానీ మీరు అన్నట్టు చెప్పలేకపోయారు అంటే దాని తర్వాత అమలాపురం అల్లర్లు జరిగాయి. మాకు అవకాశం దొరకలేదు. సో ఇంకొకటి ఏంటంటే, సరే మీరు ఒకవేళ ఎవరైనా వ్యతిరేకించారు అనుకుంటే వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు 2,000 మంది 3,000 మందే ఉన్నారు. కానీ ఇట్స్ నాట్ లైక్ లక్షల మంది వచ్చేయలేదు, లేకపోతే ఇంకా 20-30 వేల మంది వచ్చేయలేదు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు కాదు, అది కాదు. జస్ట్ 3,000 to 4,000 పీపుల్, 2,000 to 3,000 పీపుల్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏ రకంగా అభ్యంతరం ఉంది, లేకపోతే ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా, ఏదైనా ఇంకా ఏమైనా పేరు సజెస్ట్ చేశారా అన్నది చెప్పడానికి వచ్చారే కానీ వాళ్ళందరూ పూర్తిగా వ్యతిరేకించేశారని కాదు కదా. సో వీ డిడ్ంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ఆపర్చునిటీ మాకు ఇంకా దొరకలా. పేరు పెట్టాము, కొంతమంది ప్రజలు కానివ్వండి, కొంతమంది నాయకులు కానివ్వండి, వాళ్ళు ప్రజాప్రతినిధులుగా పొన్నాడు సతీష్ గారి దగ్గరికి, నాన్నగారి దగ్గరికి, అప్పుడున్న తోట త్రిమూర్తులు గారి దగ్గరికి, చెల్బేని వేణు గారి దగ్గరికి, అందరి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేశారు, సార్ ఈ రకంగా పేర్లు మారుస్తూ ఉన్నారు కదా, ఈ పేరు పెడితే బాగుంటుందేమోనని వీళ్ళని ప్రజాప్రతినిధులుగా వీళ్ళని రిక్వెస్ట్ చేశారు. వీళ్ళు ప్రజల యొక్క ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, అప్పటి ముఖ్యమంత్రి గారికి చెప్పాలి కాబట్టి వీళ్ళు ఆ రకంగా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు అవును ఇది వాళ్ళు అడిగేది కరెక్ట్గానే ఉంది కదా అని చెప్పి ఆయన ఆలోచన చేసి ఫస్ట్ ఇమీడియట్లీ ఆయన ఇచ్చేస్తానని చెప్పలేదు. ఆయన కూడా ఆలోచించి సరే ఈయన అడిగేది కరెక్ట్గానే ఉంది కదా అని చెప్పేసి ఆయన కూడా ఆలోచన చేసి ఆ తర్వాత ఆయన అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశాక ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్, ఒక 2-3 సెక్టర్స్ ఆఫ్ పీపుల్ ఒకవేళ నచ్చలేదు అంటే, సో ఒకవేళ నచ్చకపోతే మీరు దానికి వినతి పత్రాలు ఇవ్వండి అని చెప్పి 15 days 20 days టైం కూడా ఇచ్చారు. సో అంత ప్రశాంతంగానే ఉంది. అతను వచ్చినాక ఏదైతే లాస్ట్ డే ఏదైతే వినతి పత్రాలు ఇవ్వడానికి లాస్ట్ డే ఉందో ఆ లాస్ట్ డే రోజున కొంత వేళల్లో వచ్చినప్పుడు మన పోలీసులు ఎక్కువ మంది లేరు. పోలీసులు ఎక్కువ మంది లేకపోవడం అదొక రీజను. రెండో రీజన్ ఏంటంటే ఎవరైతే వెనకాల నుంచి ఒక ఎస్ఐగా సిఐను కొట్టుకుంటూ వచ్చాడు, ఈ షుడ్ంట్ హావ్ డన్ దట్. అది నెంబర్ 2. సో ఇది అల్టిమేట్లీ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, అల్టిమేట్లీ. అంతేగాని ఇది ఇంటెన్షనల్ గా ఒకళ్ళు ఇచ్చేసింది కదా. ఒకసారి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి నిప్పురవ్వ రాచుకున్నాక దాన్ని ఇంకొక యాంగిల్లోకి కొంతమంది తీసుకుని వెళ్ళారు. ఈ ఇష్యూలో ఒక ఎంపీటీసీ మీద మీ బ్రదర్ కృష్ణారెడ్డి గారు ఫైర్ అయినటువంటి విషయం బాగా వైరల్ అయిపోయింది. అవును. ఏంటి అంత అవసరమా? అంతగా ఫైర్ అయిపోయే అవసరం ఉందా ఆయనకి? అంటే సార్ ఇప్పుడు ఎవ్రీవన్ అందరూ కూడా వాళ్ళకున్న ఒక ఆవేశం కానివ్వండి, ఒక ఆలోచన కానివ్వండి, ఒక కోపం కానివ్వండి, అందరూ ఒకే రకంగా తెలియచేయాలని ఏం లేదు కదా. నేను ఒకలాగా వ్యక్తం చేస్తాను, ఇంకొకరు ఒకలాగా వ్యక్తం చేస్తారు, ఇంకొకలాగా వ్యక్తం చేస్తారు. సో అతను ఏదైతే ఒక ఎంపీటీసీ ఉన్నాడో అతను మా ఇంట్లో సొంత మనిషిలాగా ఉండేవాడు. సో అతనికి నాన్నగారు కూడా చాలా చేసింది ఉంది. మాకు అతను మాతోటి ఉండే వ్యక్తి. సో మాతోటి ఉండే వ్యక్తి మరి ఆ రకంగా మరి మా గురించే చెడ్డగా మాట్లాడాడు, మా గురించే మాకే చెడ్డగా ప్లాన్ చేశారు, లేకపోతే చెడ్డగా చేస్తున్నారు అంటే ఇన్ జనరల్ ఎవరికైనా కోపం వస్తుంది కదా. మేబీ ద వే హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ ఇస్ రాంగ్. మేబీ ఆయన చూపించిన విధానం తప్పై ఉండొచ్చు, బట్ ఆవేశం అయితే కరెక్టే కదా. ఆవేశం ఇస్ కరెక్ట్. సో ఆ రకంగా జరిగింది అంతే. అంటే ఒక మంత్రి గారు అబ్బాయిగా సంశయం పాటించాలి, స్థానం వహించాలి కదా. ఎస్ సార్. దట్టు నాన్నగారికి అజాత శత్రువు అనేది ఎవరైనా చెప్తారు. మరి అటువంటి అజాత శత్రువు పేరు పాడైపోతుందేమో
అనే ఆలోచన లేదా? ఆలోచన ఉండాల్సిందే. బట్ దెర్ వర్ మెనీ ఫ్యాక్టర్స్ చాలా ప్లే చేస్తాయి సార్. అప్పుడు యాజ్ అ మినిస్టర్ సన్ ఆ టైంలో పక్కన ఉండే వ్యక్తులు ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే అప్పటికే మా అమలాపురం ఇల్లు అల్లర్లు జరిగి ఇల్లు దగ్ధం అయి ఉండొచ్చు. సార్ మీరు ఎప్పుడూ ఒక యాంగిల్లో చూస్తారు, బట్ ఇంకో యాంగిల్లో యాజ్ అ ఫ్యామిలీ వాట్ వీ హ్యావ్ గాన్ త్రూ అన్నది ఎవరికి తెలుసు సార్. నేను ఈ అమలాపురం మండలం జరిగేటప్పుడు మా ఫ్యాక్టరీ నుంచి నేను మా ఇంటికి వెళ్తా ఉన్నా, కార్లో వెళ్తా ఉన్నా. నాకు నా ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఫోన్ చేసి అన్న ఇలా చేస్తున్నారు అంటే, నేను వీడియో చేసి చూపిస్తుంటే దాంట్లో మంటల్లో నా ఫ్రెండ్స్ దాంట్లో ఇరుక్కుని ఉంటే, మా పార్టీ క్యాడర్ దాంట్లో ఇరుక్కుని ఉంటే నేను ఐ వాస్ క్రయింగ్. నేను ఏడుస్తూ ఉన్నా. నేను ఇంటికి వచ్చేసినాక నాకు చిన్న పిల్లలు ఉన్నారు. ఎక్కడ హైదరాబాద్ ఇంట్లో కూడా అటాక్ చేస్తారు అని చెప్పి మేమందరం చాలా భయపడి, మా వైఫ్ కిడ్స్, మేము జాయింట్ ఫ్యామిలీ అందరం కలిసి ఉంటాము. లేడీస్ కిడ్స్ అందరూ భయపడిపోయి అందరం ఒక రూమ్లో ఉండి నైట్ ఎక్కడ దాడులు జరుగుతాయో అని చెప్పి మేమంతా భయపడిపోయి ఒక రూమ్లో దాక్కుని ఉండాల్సి వచ్చింది సార్. ఆ యాంగిల్ ఎవరు చూడలేదే. మేమెంత బాధపడ్డాము. 30 సంవత్సరాలు రాజకీయం చేసి ఒక క్యాబినెట్ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇల్లు కాల్ చేస్తే కట్టుబట్టలతోటి మా అమ్మ నాన్న బయటకు వచ్చారే, అది ఎవరు చూడలేదు సార్. ఒక మంత్రి ఇంటి పైన అటాక్ జరిగితే మొత్తం భారతదేశంలో ఎప్పుడు ఈ రకంగా జరగలేదు. మొత్తం భారతదేశం అంతా తిరిగి చూసుంటుందా? జగన్ గారికి చెప్పారా ఇలా జరిగిందండి? డెఫినెట్లీ హీ ఆల్సో నో సార్. చెప్పారు. ఏమన్నారు ఆయన, ఎలా రియాక్ట్ అయ్యారు? నో హీ వాజ్, జగన్ గారు కూడా చాలా బాధపడ్డారు డెఫినెట్ గా. కాకపోతే అమలాపురం అల్లర్లు అన్నది ఒక సెన్సిటివ్ యాంగిల్లోకి వెళ్ళింది. ఆ సెన్సిటివ్ యాంగిల్లోకి వెళ్ళాక దాన్ని డిఫరెంట్ వేలో హ్యాండిల్ చేయాలి అని చెప్పి, ఎందుకంటే ఏది చేసినా కూడా మళ్ళీ అల్లర్లు రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ ఇంకేమైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పి దాన్ని నలిఫై చేయడానికి కొంచెం ఎక్కువ అగ్రెసివ్ రియాక్షన్స్ ఏమి తీసుకోలేదు, లేదంటే కొంచెం సటిల్గా హ్యాండిల్ చేశారే కానీ ఇంకొకటి ఏం లేదు సార్. మీ మీద కూడా ఒకటి జరిగింది, వాలంటీర్ని మీరే హత్య చేయించారని. నిజమేనా? అది చేయించారా? నాకేం అవసరం ఉంటుంది సార్. ఐఎమ్ డాక్టర్, ఐఎమ్ ఆర్థోపెడిక్ సర్జన్. 15 సంవత్సరాలు నేను కష్టపడి చదివితే ఒక డాక్టర్ అవుతారు సార్. నాకు ప్రాణం విలువ తెలుసు. చిన్న దెబ్బలు తగిలితే మా దగ్గరకు వస్తారు, వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళ ప్రాణాన్ని ఎలా కాపాడాలని చూసే వృత్తి నేను ఎంచుకున్నాను. నాకెవరినో హత్య చేయించాల్సిన అవసరం నాకేముంటుంది? నాకు సంబంధం ఏంటి అసలు? నాతో పాటు నన్ను నచ్చి నేను ఇక్కడ పార్టీ యాక్టివిటీస్ చేసినప్పుడు, లేకపోతే ఒక మంత్రి కొడుకు నేను ఇక్కడ తిరుగుతున్నప్పుడు నన్ను నచ్చి నాతో తిరగాలని కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉంటే వాళ్ళు వచ్చి నాతో తిరగచ్చు. నేను ఎప్పుడు దాంట్లో ఏ భేదం లేకుండా నేను అందరినీ కూడా వేసుకుని వెళ్తాను. సో దాంట్లో వాళ్ళకి ఏదో జరిగితే నాకు సంబంధం ఏంటి? వాళ్ళకి అంటే ఏదో జరుగుతాయంటే అలా కాదు. ఐ మీన్ వాళ్ళకి ఏమన్నా ఆరోగ్యరీత్యా బాగోపోయినా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా, లేకపోతే వాళ్ళకి ఎప్పుడైనా అవసరం ఉంటే ఒక నాయకుడిగా నేను ఉంటాను డెఫినెట్లీ. బట్ అతనికి ఒక చనిపోయిన ఇదిలో నాకు సంబంధం ఎలా ఉంటుంది? ఏ రకంగా నాకు సంబంధం ఉంటుంది? మరి ఎందుకు మీ మీద వచ్చింది అది కేసు? మిమ్మల్ని అరెస్ట్ కూడా చేశారు కదా. ఇట్ వాస్ ప్యూర్లీ పర్సనల్ వెండెటా, పొలిటికల్ వెండెటా టేకెన్ ఆన్ మీ. అది ఎందుకంటే సార్, ఇప్పుడు ఏదైతే ఆ వాలంటీర్ హత్య అంటున్నారో అదే వాలంటీర్ యొక్క కేసు త్వరితగా ఇన్వెస్టిగేట్ చేయండి, దోషుల్ని పట్టుకోండి అని నేనే అప్పటి ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి గారు అంటే మీకు తెలుసు కదా సార్. మీరు ఒకవేళ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంటే సుధీర్ కుమార్ రెడ్డి అన్న వ్యక్తి ఇక్కడ ఎలాగా పోలీసింగ్ చేశారు అన్నది మీకు తెలిసే ఉంటుంది. ఒక సింగం, అంత స్ట్రిక్ట్ ఆఫీసర్ నేను ఎప్పుడూ చూడలేదు. హీ వాజ్ లైక్ దాట్. సో అలాంటి వ్యక్తి దగ్గరికి నేను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకుని నేను 3 సార్లు వెళ్ళాను. సార్ న్యాయం చేయండి సార్ ప్లీజ్. ఒక మంత్రి కొడుకుతో తిరిగే వ్యక్తికి నేను న్యాయం చేయలేకపోతే మిగతా వాళ్ళకి ఏం చేస్తామని నన్ను క్వశ్చన్ చేస్తారు. సో దయచేసి మీరు దీన్ని ఫాస్ట్గా ఇన్వెస్టిగేట్ చేయండి అండ్ దోషుల్ని పట్టుకోండి, న్యాయం చేయండి వీళ్ళకి అని చెప్పి నేను కుటుంబ సభ్యులను తీసుకుని వెళ్ళాను. కుటుంబ సభ్యులను కూడా అడగండి. వాళ్ళ ఎదురుగానే నేను సుధీర్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడాను 2-3 సార్లు. సో అండ్ మోరోవర్ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో నేను హైదరాబాద్లో ఉన్నాను. అప్పుడు మదురైలో అక్కడ ఉన్నారని న్యూస్ వచ్చింది సార్. అరెస్ట్ అయ్యేటప్పుడు మదురైలో ఉన్నా. అరెస్ట్ అయింది ఎప్పుడు? అక్కడ ఎందుకున్నారు? నేను ఎప్పటి నుంచో ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి కూడా 6 పడే వీడు అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు ఉంటాయి.
6 పడే వీడు అంటే 6 గుళ్ళు ఒకేసారి ఒకే ట్రిప్లో దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని మా వైఫ్ ఎప్పుడు చెప్తా ఉండింది. సో వెళ్తా 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 అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తా వచ్చిన. సరే ఇక్కడ నాకు అవకాశం దొరికితే అక్కడ నా చెన్నై ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉన్నాం వచ్చేసేయి అని చెప్తే నేను ఇక్కడ పార్టీ 2 రోజుల ముందే ఇక్కడ పార్టీ మీటింగ్ ఉండింది జగన్మోహన్ రెడ్డి గారితో. ఆ పార్టీ మీటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడే నేను అప్పటికప్పుడు అనుకున్నా, ఆ పార్టీ మీటింగ్ అయిపోయిన తర్వాత సరే ఆరుపడే వీడియో వెళ్దాము అని చెప్పేసి నేను ఆరుపడే వీడియో వెళ్ళిన. ఆరుపడే అంటే 6 గుళ్ళు 6 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు ఒకేసారి చూసేది. సో ఆ ట్రిప్కి వెళ్ళి చెన్నైకి వెళ్ళాం. చెన్నై నుంచి ఆరుపడే వీడియో చూసుకుందామని అలా అరెస్ట్కి భయపడి తలదాచుకున్నారా? అరెస్ట్కి భయపడి తలదాచుకుంటే నేను గుళ్ళు ఎందుకు వెళ్తా? అవసరం ఏముంది? అసలు ఎవరో వాలంటీర్తో మీకు మంచి పరిచయం ఉందండి ముందు? సార్ మంచి పరిచయం అంటే నాతో తిరిగే ప్రతి ఒక్కరిని నేను తెలుసుకుంటాను కదా, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, లేకపోతే వాళ్ళ కొడుకుకి పేరు నేనే పెట్టాను. వాడు నన్ను చాలా అభిమానిస్తాడు. సార్ అన్న నాకు నా కొడుకు నువ్వే పేరు పెట్టాలరా అంటే ఇంత వాళ్ళ కొడుకు నేనే పేరు పెట్టానే. సో ఆ రకంగా అతను అభిమానం చూపించాడు, ఆ రకంగా నేను వాళ్ళని కేర్ చేశాను. ఒకరోజు నేను కారులో వెళ్ళేటప్పుడు వాడు బైక్ పైన ఫాలో అయిపోతుంటే వాడికి ముక్కులోంచి రక్తం వచ్చేస్తుంది. ఈ ఎండకో మరి వేడి చేసే ఎందుకో, అరే నువ్వు ఫస్ట్ వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో నువ్వు అని చెప్పేసి కార్ ఆపేసి ఫస్ట్ అయినా హాస్పిటల్కి పంపించాను. ఇవన్నీ ఎవరికి తెలియవు. మరి బ్లేమ్ చేసేయాలని జరిగినప్పుడు ఎలా వచ్చింది? మీరేం మర్డర్ చేశారని ఎందుకు వచ్చింది? అదే చెప్తున్నా కదా సార్. ఒకటి నేను అసలు ఇక్కడ లోకల్లో లేను. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్లో ఉండి ఎప్పుడైతే ఇది జరిగిందని తెలిసిందో అప్పుడు నేను ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఖచ్చితంగా న్యాయం చేస్తామమ్మా, ఉద్యోగం ఇస్తాను అని చెప్పేసి ఒక 50,000 చేతిలో పెట్టి ఆ తర్వాత వెళ్ళాము. ఆ తర్వాత కొంచెం ఇంకా డీలే అవుతుంటే సుధీర్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము. అంతెందుకు, మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్పడం మర్చిపోయాను. బాడీకి పోస్ట్ మార్టము త్వరగా చేసి పోస్ట్ మార్టం చేయాలి. వీళ్ళ కుటుంబ సభ్యులు అన్న మాకు ఇప్పటికే బాడీ మొత్తం డీకంపోజ్ అయిపోయింది, మాకు వద్దు పోస్ట్ మార్టం వద్దు, మాకు బాడీ ఇచ్చేసండి అని చెప్తే నేను యాజ్ అ డాక్టర్ ఫోరెన్సిక్ మెడిసిన్ చదివిన వ్యక్తిగా నాకు తెలుసు కాబట్టి ఫోరెన్సిక్ ఏదైతే మన వాట్ వాజ్ ఐ సేయింగ్ పోస్ట్ మార్టం చేయడం ఎంత ఇంపార్టెంట్ నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ కుటుంబ సభ్యులకి నేను కన్విన్స్ చేసి లేదు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి అటు ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి అటు డాక్టర్స్కి చెప్పి తొందరగా చేసేయండి అని. వాళ్ళ పాపం కుటుంబం వాళ్ళు ఆల్రెడీ చాలా డిస్టర్బ్ అయ్యారు. ఇది చెప్పి ఒక పక్కన పోస్ట్ మార్టం చేపిస్తాము, ఒక పక్కన ఇది చేస్తాం, సుధీర్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం, అన్నీ చేసి నాకేం అవసరం ఉంటుంది సార్? కాకపోతే అదే అన్నీ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పాము, అంతా ఆల్ దట్ ఈస్ దేర్. బట్ ఆఫ్టర్ దట్ ఒక సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారాక చాలా ఫెసిలిటీ దాంట్లో నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. సరే మీరు అరెస్ట్ చేశారు అంటున్నారు. అరెస్ట్ చేసేసారు సార్. ఎక్కడో నేను చెన్నైలో ఆరుపడే వీడు టెంపుల్స్ చూస్తుంటే హుటాహుటిన వచ్చేసి నేను ఏదో పారిపోతున్నట్టు, నేను ఎక్కడ పారిపోతున్నాను? గుళ్ళకి వెళ్తున్నాను. కావాలంటే మీరు చూసుకోండి, నా ఫొటోస్ ఉంటాయి, నా టైం లైన్ ఉంటుంది. ఒకవేళ పారిపోవాలనుకుంటే గుళ్ళకి ఎందుకు వెళ్తాడు? దాని ముందు పార్టీ మీటింగ్కి ఎందుకు వెళ్తాడు? సో గుళ్ళకి వెళ్ళి కరెక్ట్గా 6వ టెంపుల్ అయిపోగానే మధురై చెక్ పోస్ట్ దగ్గర నన్ను అరెస్ట్ చేశారు. సో ఆ అరెస్ట్ చేసి ఏం సాధించారు? 37 days రిమాండ్కి పంపించేశారు. ఆ తర్వాత ఏం సాధించారు? ఏమైనా కేసు పైన మరి కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసేసారా? కనీసం ఛార్జ్ షీట్ రాశారా? కనీసం ఇలా జరిగింది, ఈ మోటోతో జరిగింది, లేదా ఈ సాక్ష్యాలు ఏమైనా చూపించారా? లేదే. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ అర్జెంటుగా నన్ను అరెస్ట్ చేసేసి ఏం సాధించారు? ఏమీ లేదు. అంటే మీకు క్లియర్గా అర్థం కావట్లేదు ఇక్కడ అది పర్సనల్ వెండేటా కోసం చేశారని. కనీసం అట్లీస్ట్ ఛార్జ్ షీట్ అయినా వేయాలి కదా. ఏది ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు? సో ఛార్జ్ షీట్ అయినప్పుడు ఇంకా వేర్ ఇస్ ద కాజ్, వేర్ ఇస్ ద రీజన్? ఏ రకంగా నేను చేశానని చెప్తారు? అల్టిమేట్లీ ఈ కూటమి ప్రభుత్వం రాగానే అసలు ఫస్ట్ అరెస్ట్ చేసింది నన్ను అరెస్ట్ చేశారు. ఫస్ట్ నేనే అరెస్ట్ అయింది. అప్పటికి మొత్తం ప్రభుత్వం ఒకటి మారింది. ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం వచ్చాక అందరు ఇంకా భయభ్రాంతులకి గురయ్యారే.
స్టార్టింగ్లో. ఇప్పుడు అంటే అది చాలా కామన్ అయిపోయింది. అరెస్ట్ అనేటప్పటికి చేసుకునిరా అని చెప్పి ఇదైపోయారే కానీ మరి కూటమి ప్రభుత్వం మారంగానే అరెస్ట్ చేసినంటే అప్పుడు ఎలా ఉండింది సిచ్యువేషన్స్? వాళ్ళ మెజారిటీ కూడా 150+ సీట్స్ వచ్చినాయి. సో అంత మెజారిటీ వచ్చి సంపూర్ణ ప్రభుత్వం ఏర్పడి వాళ్ళంతా రేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ నన్ను అరెస్ట్ చేస్తే వాట్ వీ మస్ట్ బి గోయింగ్ త్రూ, మేమేమి నడుచుంటుంది మా మైండ్లో. సో ఆ రకంగా వీళ్ళు పొలిటికల్ వెండేటా తీసుకున్నారు. ఓన్లీ రీజన్ ఇస్ కొంతమంది కావాలని వీడు పొలిటికలీ వీడు షైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, గడప గడపకు చేశాడు, హైకమాండ్ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు, వీడికి ఛాన్సెస్ ఉన్నాయి, విశ్వరూప్ గారిని ఒక విషయంలో నెగిటివ్గా అనుకున్నారు, నెగిటివ్గానే ఆ వెండేటా నా మీద అవకాశం దొరికింది, వీడిని మనము ఈ రకంగా విశ్వరూప్ గారిని బాధ పెడదాము అని చెప్పి నన్ను అరెస్ట్ చేయించి ఒక సిఐ గారికి అమలాపురం పోస్టింగ్ కావాలి, ఆ సిఐ గారు కావాలని ఆ అమలాపురం పోస్టింగ్ కోసం అత్యుత్సాహం చూపించి నన్ను అరెస్ట్ చేశాడు. ఆ తర్వాత అమలాపురం పోస్టింగ్ వచ్చింది కదా.